హలో అండి, నేను మీ మంజుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లైఫ్ స్టైల్ 1989. ఈరోజు అయితే నేను ఆలూ పరాటా చేయబోతున్నాను. 1 kg ఆలు తీసుకొని ఉడికించుకోవాలి. 3/4 kg గోధుమ పిండి తీసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఆయిల్తో బాగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండిని. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మెత్తగా తడి పెట్టుకోవాలి. కొత్తిమీర 1 కప్, కరివేపాకు 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 కప్ ఆనియన్, 1 కప్ టమాటో, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. ఇలా స్మాష్ చేసుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేయాలి. దాంట్లోనే సాల్ట్ వేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటోస్ వేయాలి. తర్వాత పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక కారం వేయాలి. తర్వాత ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత కొత్తిమీర. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది వేసేయాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ముందే బాల్స్ లాగా చేసుకుంటే స్టఫింగ్కి ఈజీగా అవుతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. పొడి పిండిలో అతుకోవాలి. తర్వాత పొడిపిండి చల్లుకోవాలి. మన చపాతీ అంత సైజులో కాకుండా కొంచెం చిన్నగా రుద్దుకోవాలి. తర్వాత చేసి పెట్టుకున్న ఆ బాల్స్ తీసుకొని ఇలా పెట్టేసేయాలి. తర్వాత ఇలా మనం రేకు భక్షాలకు పెడతాం కదా, అలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఇలా అట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకోటి చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లోనే ఇంకోటి చేసుకోవాలి. తర్వాత సేమ్ ఆ బాల్ని తీసుకొని అలా పెట్టేసి ఇలా. ఓకేనా? మరి ఇంకోటి తీసుకోవాలి. తర్వాత ఇలా
పొడిపిండి చల్లుకోవాలి. ఇలా మెల్లిగా రుద్దుకోవాలి స్లోగా. ఇలా పొడిపిండి చల్లుకోవాలి. ఇలా పెట్టి మెల్లిగా పోయింది హర్ష. స్లోగా రుద్దుకోవాలి. ఇలా కొంచెం లైట్గా కాలంగానే మెల్లిగా తిప్పుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మెల్లిగా రుద్దుకోవాలి. కొంచెం గట్టిగా రుద్దినామంటే స్టఫింగ్ లోపల చేసిన స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మెల్లిగా తీసి ఇలా వేసుకోవాలి. సిమ్లో ఉండకూడదు, స్పీడ్గానే ఉండాలి స్టవ్. ఇలా తిప్పుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. టేస్టీ టేస్టీ ఆలు పరాటా రెడీ. హనీ, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. సూపర్. హర్ష, ఎలా ఉందో టేస్ట్ చేయి. సూపర్ ఉంది.